వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన సంక్షేమం కంటే ఎక్కువ కక్ష సాధింపు కార్యక్రమాలే ఎక్కువ చేయడం జరిగింది. అదే కాదు, ఈరోజు సంక్షేమము అనేది ఒక సంవత్సరం కాలం దాన్ని పూర్తిగా మూసేసినారు. ఈరోజు అమ్మఒడి ఇచ్చినారు, తల్లికి వందనం అని చెప్పి ఇచ్చినారు. దాంట్లో 84 లక్షల మంది 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే మీరు 54 లక్షల మందికి ఇచ్చినారు. ఇంకొక 4 లక్షలు ఇస్తామన్నారు. 58 అవుతారు. 30 లక్షల మందికి మీకు ఎగురగొట్టే కార్యక్రమం పెట్టారు. తల్లికి వందనం ఇచ్చి సూపర్ 6 అయిపోయినాయన్నారు. అంటే రైతులకు ఇవ్వాల్సినటువంటి 20,000 అయిపోయినట్టేనా? నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి నిరుద్యోగ భృతి 3,000 అయిపోయినట్టేనా? 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలు ప్రతి మహిళకు ఇస్తామ 1,500 చొప్పున ఇస్తానన్నారు నెలకు, అదే అయిపోయినట్టేనా? తర్వాత 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాన్నారు, అది అయిపోయినట్టేనా? అంటే ఇవన్నీ ఎగనామం పెట్టినట్టేనా? మీరు అయిపోయినాయంట. మళ్ళీ ఎవరన్నా దీని గురించి మాట్లాడితే వాళ్ళ నాలుక మర్తేయండి అని బెదిరిస్తారు. ఏదైనా సరే పథకం గురించి కానీ సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ప్రశ్నిస్తే చాలు జైలు పాలే. ఇంత దారుణమైనటువంటి ఒక సంవత్సరం పాలన జరిగింది. కాబట్టి ఆ సంవత్సరం పాలనలో జరిగినటువంటి అఘాయిత్యాలన్నిటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుస్తక రూపంలో ప్రచురించడం జరిగింది. దాన్ని ఈరోజు పార్టీ తరఫున జిల్లా ఇన్ఛార్జీలు, నాయకులు, ఎమ్మెల్యేలు అందరం కలిసి ఈరోజు పార్టీ పుస్తక ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కాలంలోనే ఇన్ని హరాస్మెంట్లు జరిగినాయంటే రాబోయే సంవత్సరం ఎంత దారుణంగా ఉంటుందో కూడా ఊహించుకోవచ్చు. ఎందుకంటే వచ్చే సంవత్సరం లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్లలో నిలబడకుండా పోటీ చేయకుండా బెదిరించుకునే దానికి ఎన్ని రకాలుగా అఘాయిత్యాలు చేస్తారు, ఎన్ని రకాలుగా బెదిరిస్తారు, ఎన్ని రకాలుగా హరాస్మెంట్ చేస్తారు అనే దానికి రేపు రాబోయే కాలంలో చూడాలి. లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా పుస్తకం రూపంలో పెట్టిన జరిగింది. ఇవన్నీ అయిపోయినాయని చెప్తే వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. సంవత్సరం రోజులు పోరాడితే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంవత్సరం రోజులు పోరాడి వెంట పడితే తల్లికి వందనం ఎప్పుడు ఇస్తావా లేదా అని వెంట పడి అడిగి ధర్నాలు చేసి దాని మీద పోరాటాలు చేస్తే ఈరోజు ఇచ్చినామంటే కేవలము మేము చేసిన పోరాటాలకు భయపడి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినారు తప్ప దీన్ని పూర్తి చేయాలి అనేటువంటిది కాదు. ఇంకా వదిలిపెట్టాము, మీకు నిద్ర రాకుండా చేస్తాం, భయపెడతాం. అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేంత వరకు వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.